హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ ఫ్రూట్ సలాడ్ వేసి చూపిస్తున్నా అండి. కస్టర్డ్ పౌడర్ తోటి ఫ్రూట్ సలాడ్ వేసి చూపిస్తున్నా. ముందుగా ఒక హాఫ్ లీటర్ వరకు పాలు తీసేసుకొని కాగబెట్టేసుకోవాలి. ఇలా కాగిన తర్వాత కస్టర్డ్ పౌడర్ తీసేసుకొని కొన్ని పాలల్లో ఒక 2 టీ స్పూన్స్ తీసుకున్నా. నేను పాలల్లో కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకొని పాలల్లో వేసేసుకొని కలుపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇందులోనే 1/2 కప్పు షుగర్ కూడా వేసేసుకొని అది కూడా కరిగే వరకు ఉడకనివ్వాలి. ఇది చిక్కగా అవ్వాలి. చిక్కగా అయ్యేరాకు ఉడకనివ్వాలి. చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతూ ఉంటుంది. ఇలా ఆఫ్ చేసేసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఫ్యాన్ కింద చల్లారిన తర్వాత మనం ఏం ఫ్రూట్స్ వేసుకుంటే అవి వేసుకోవచ్చండి. నేనైతే యాపిల్, బనానా, బాదం, దానిమ్మ, కాజు లేకుండా నా దగ్గర, అందుకు కొంచెం పిస్తా కూడా వేసుకుంటున్నా. బాదం సన్నగా తరుక్కోవాలి. నానబెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ఇవి కూడా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటాయి. గ్రేప్స్ మీకు నచ్చినవి వేసుకోవచ్చండి. ఫ్రూట్స్ ఇవన్నీ ఏం లేదు, మనం ఏం తింటే అవి వేసుకోవచ్చు. ఇంట్లో ఏముంటే అవి వేసేసుకోవచ్చు. అంతే. బనానా కూడా ఇట్లా కొంచెం సన్నగానే దొరుకుకోవాలి. అలాగే మిగిలిన ఫ్రూట్స్ అన్నీ కూడా యాపిల్, దానిమ్మ గింజలు, పిస్తా కూడా కొంచెం సన్నగా తరిగి పెట్టేసుకోవాలి. నేనైతే దానిమ్మ కొంచెమే వేసుకుంటున్నా అండి. నాకు ఫ్రూట్ సలాడ్లో పెద్ద ఇష్టం ఉండదు దానిమ్మ. తింటా అంటే అన్నీ ఎక్కువనే వేసుకోవచ్చండి. అంతే. కంప్లీట్గా చల్లారిన తర్వాతనే ఫ్రూట్ సలాడ్లో ఇవి వేసేసుకోవాలి. వేడున్నప్పుడు వేసుకోవద్దు. అన్నీ వేసేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ అన్న పెట్టేసుకుంటే చల్లగైన తర్వాత సర్వ్ చేసుకుంటే ఫ్రూట్ సలాడ్ చాలా బాగుంటుందండి. అంతే. అన్నీ ఒకసారి కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత సర్వ్ చేసుకోవాలి. నేను ఒక 2 అవర్స్ తర్వాత కొన్నే వేసుకుంటున్నాను అండి దానిమ్మ. అంతే. నేను ఇప్పుడు ఆఫ్టర్ 2 అవర్స్ చూపిస్తున్నా. చల్ల చల్లగా ఫ్రూట్ సలాడ్ రెడీ అండి. అంతే. గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే. చిక్కగా చూడండి ఎంత బాగుందో. మీకు ఇంత చిక్కగా వద్దా అనుకుంటే మనం కొంచెం ముందే ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుంది. కానీ ఫ్రూట్ సలాడ్ ఈ మాత్రం చిక్కగా ఉండాలండి. అంతే. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.